హలో ఎవరివన్, జోగి రమేష్ గారు అరెస్ట్ అవ్వటం జరిగింది. ఇంతకు ముందే ఒకసారి డిస్కస్ చేసాం, అలానే ఇప్పుడు గట్టిగా అరెస్ట్ అయ్యారనే చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ అవుతారనే చర్చలు ఇప్పుడు గట్టిగా చర్చలు నడుస్తున్నాయి. ఇదే అంశం మీద ఒకసారి సిఎస్ రావు గారి అనాలిసిస్ తీసుకుందాం. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ అవుతారంటారా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అరెస్ట్ అనేది తప్పు కాదు. పోలీసులు కేసులు పెట్టడం అనేది కూడా పెద్దగా దానికేమి నామూష ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అరెస్టులు మీరు కేసులు పెట్టించుకోండి, మీరు జైలుకి వెళ్ళండి, మీకు రాబోయే రోజుల్లో కీలక పదవులు ఇస్తాను అధికారులు రాగానే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇన్ని కేసులు పెడుతుంటే అంత మీకు పదవులు వస్తాయనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యాడర్ని అంతా కూడా వాళ్ళు మైండ్ సెట్ చేస్తున్నారు. ఆ కారణంగా ప్రతి వాళ్ళు నన్ను అరెస్ట్ చేయండి, నన్ను ఎందుకు అరెస్ట్ చేయరు, మీకు దమ్ము అంటే అరెస్ట్ చేయండి, ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు, చేతనైతే మీరు చేయండి, ఇలా ప్రొవోక్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నారు. ఈ జోగి రమేష్ మీద ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కేసు చాలా పెద్దది. భూములకు సంబంధించిన భూములను ఆక్యుపై చేశాడని చెప్పి కేసు ఉంది. ఆ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయాల. సరే, చట్టం తన పని దాన్ని చేసుకోబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాంతో జోగి రమేష్ మరింత రెచ్చిపోయారు ఈ మధ్యకాలంలో. అసలు పట్టుకునేదానికి అవకాశం లేదు. మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి, నేను బీసీ కాబట్టి అరెస్ట్ చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది అరెస్ట్ చేసిన తర్వాత ఏమంటున్నారు, నేను బీసీని కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు మనవాళ్ళు ఉన్నారు కదా, మనవరాళ్ళు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నాడు అతను. ఇప్పుడు అరెస్ట్కి, నేరం చేయటానికి, అక్రమాలకు పాల్పడటానికి, అవినీతికి పాల్పడటానికి కులం, మతం, ప్రాంతం ఏముండవు. వాళ్ళని మనం నిందితులుగా చూడాల్సిందే, ఒకవేళ నిరూపితం అయితే నేరస్తుడిగా చూడాల్సిందే. నేరస్తుల్లో ఎస్సీ నేరస్తుడు, బీసీ నేరస్తుడు, ఓసీ నేరస్తుడు ఉండడు. అలాగే నిందితుడిలో ఎస్సీ నిందితుడు, బీసీ నిందితుడు, ఓసీ నిందితుడు అనేది ఉండదు. నువ్వు తప్పు చేసావా లేదా, తప్పు చేసినప్పుడు తప్పు చేసావు అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేస్తారు. దానికి కులాన్ని ఆపాదించడం ఏంటి? ఇప్పుడు ఒక రేప్ జరిగింది అంటే తక్కువ కులం వాళ్ళు అయితే, అంటే ఎస్సీలు అయితే వదిలిపెట్టేస్తారా? నిమ్మన కులాలు అయితే వదిలిపెట్టేస్తారా? వదిలిపెట్టరు కదా. నేరమే. నేరానికి ఏమీ రిజర్వేషన్ లేదు. ఓకే, నేరాలకు రిజర్వేషన్ లేదు, తప్పులకు రిజర్వేషన్ లేవు ఈ రాజ్యాంగంలో. సో కాబట్టి ఉద్యోగాల్లో ఇచ్చిన రిజర్వేషన్ అంతే తప్ప నేరాల్లో రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇది జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాలి. గతంలో ఏం చేశారు, కర్రలు పట్టుకుని చంద్రబాబు గారు ఇంటి మీదకి వచ్చారు కదా, దానికి బహుమానంగా ఏమి ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఉన్నారు ఈయన. అది ఎవరు చెప్పారు? ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకు స్నేహితులుగా ఉన్నటువంటి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం. వారం రోజుల పాటు వాళ్ళని కస్టడీలో తీసుకొని పోలీసులు అలాగే ఎక్సైజ్ అధికారులు విచారిస్తే తేలినటువంటి అంశం ఏంటి? మొత్తం జోగి రమేష్ గారే ప్రోత్సహించి నకిలీ మద్యం తయారు చేయించాడు 2022 నుంచి అని చెప్పి చెప్పారు వాళ్ళు. నాకు ప్రమేయం లేదు అన్నట్లు కూడా ప్రమేయం లేదంటారు. ప్రమేయం లేదని అంటారు. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు నేను దొంగతనం చేశాననేది ఒప్పుకోరు కదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు, నేను అసలు మద్యమే ముట్టను, నేను అట్టేటప్పుడు మద్యం లిక్కర్ స్కామ్లో నేను ఎందుకుంటాను అన్నాడు ఆయన. మరి మొత్తం టెక్నికల్గా చూస్తే మొత్తం ఆయనే డబ్బు జారలించినట్టు ఉన్నాయి కదా, ఛార్జ్ షీట్లో పొందుపరిచారు కదా. సరే, అంత మాత్రం చేత అతన్ని మనం ఇప్పుడేమో అతను చేశాడని చెప్పట్లా, నిందితుడే కదా. పోలీసులు భావించారు కదా, పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు కదా, ఛార్జ్ షీట్లో ఆయన పేరు మెన్షన్ చేశారు కదా, రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు కదా. కాబట్టి ఆయన నిందితుడు, చేశాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి కులాన్ని ఆపాదించడం ఒకటి. రెండు, ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిన తర్వాత ఈయన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది, జైలుకి పంపించడానికి. ప్రాసెస్ ప్రకారం హాస్పిటల్కి తీసుకొచ్చారు అతన్ని, టెస్టులు చేసి పంపించడానికి. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హాస్పిటల్లో చేసినటువంటి గందరగోళం ఏదైతే ఉందో, ఆ గందరగోళం హాస్పిటల్లో ఉన్నటువంటి అద్దాలను పాల్గొట్టారు. ఓకే,
ధ్వంసం చేశారు అక్కడ అద్దాలని, ఆసుపత్రిలో ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. ఎవరు చేశారు దీని అంతటి కారణం ఎవరంటే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అని అతను. ఓకే, అసలు దీని మీద కూడా ఒక కేసు అవుద్దేమో కదా సార్? దీని మీద ఆల్రెడీ కేసు పెట్టాడు. ఇప్పుడు రాజీవ్ని అరెస్ట్ చేయాలి, విధులకు ఆటంకం కలిగించాడు అనేటువంటి నేరం కింద ఇతన్ని అరెస్ట్ చేయాలి. అలాగే ఆసుపత్రి, అది ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు పోయి అద్దాలు బాగు కొడితే దానికి కారణం ఎవరు? దాని పెద్ద కేసు కదా. ఈ 2 సెక్షన్లు, 1 విధులకు ఆటంకం కలిగించింది, 2 ప్రభుత్వ ఆసుపత్రులు అద్దాలు బాగు కొట్టి, ఈ రెండింటి మీద కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కేసు అయితే పెట్టారు, మరి దాన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి బీసీ కాబట్టి అరెస్ట్ చేశారు అనే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇతను కుమారుని కూడా అరెస్ట్ చేశారు అనుకోండి, అదిగో చూసారా నన్ను అరెస్ట్ చేశారు, నా కుమారుని అరెస్ట్ చేశారు, బీసీల మీద కక్ష దాచుకున్నా ఈ మొదలు పెడతారు ఈయన. సో అందువల్ల అరెస్ట్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు, ఆయన అరెస్ట్ చేయకపోవచ్చు. ఎవరిని? రాజీవ్ అని అతను కుమారుడిని. కానీ లిక్కర్ స్కామ్, ఈ నకిలీ మద్యం స్కామ్ నుంచి అయితే తప్పుకోలేరుగా. ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినట్టు వ్యవహారం నడుస్తుంది, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు కేసు పెడితే ఆ కేసులో జైలుకి వెళ్ళడం అని అంటే అదేదో స్వాతంత్ర సమరయోధులు వెళ్ళినట్టుగా వెళ్తున్నారు వీళ్ళు. ఒక కేసు ఫైల్ అయిన తర్వాత అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి మీరు జైలుకి వెళ్ళడానికి కొంత కనీసం బాధపడతారు. అరే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, నేను తప్పు చేశాను కదా అని జనరల్గా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఎవరైనా. కానీ ఇప్పుడేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఏంది, జైలుకి వెళ్ళడాన్ని ఒక అర్హత కింద భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు, చంద్రబాబు గారిని జైలుకి పంపించారు, అప్పట్లో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని అప్పుడు జైలుకి పంపించారు వరుసగా అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో జైలుకి నేనే కాదు అందరు వెళ్ళారు అంటే జైలుకి వెళ్ళటం అనేది నాన్ సీరియస్ అయిపోయిందా? అదే కావాలి వాళ్ళకి. అంటే సమాజంలో ఎలాంటి భావన తీసుకొచ్చారంటే అక్రమాలు చేయటం, అవినీతికి పాల్పడటం అనేది కామను, జైలుకి వెళ్ళడం అనేది కామను, అదే నామూషా ఫీల్ కావాల్సిన అవసరం లేదు అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. పైగా వీళ్ళు వెళ్ళేటప్పుడు ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. జైలుకి వెళ్ళేటప్పుడు వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధులు మాదిరిగా, భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అంతకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు వెళ్తా కూడా. అప్పుడంటే దేశం కోసం వాళ్ళు పోరాడే, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వాళ్ళు నిజంగానే స్వాతంత్ర యోధులు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసి వెళ్తున్నారు జైలుకి? వీళ్ళు అసలు నామూష ఫీల్ కావట్లా, యోధుల్లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఒక గైడెన్స్ ఇచ్చారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత మనం రాబోయే రోజుల్లో మీ పదవులు వస్తాయి. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని నమ్మకం ఉంది. ఎందుకు ఉందంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలతోటి జనాలను తీసుకెళ్ళినప్పుడు జోగి రమేష్కి మంత్రి పదవి లేదు అప్పుడు. అది జరిగిన తర్వాత వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. సో కాబట్టి ఎన్ని నేరాలు చేస్తే అంత హోదా ఉంటుంది అనేటువంటి ఒక సంకేతం ఏదైతే వెళ్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అది ప్రమాదం సమాజానికి, వాళ్ళ పార్టీకి సమాజానికి ప్రమాదం ఇది. సో కాబట్టి అలాంటి భావాన్ని నింపడం అనేది అది మంచి పద్ధతి కాదు, సమాజానికి మంచి పద్ధతి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.